మన ఎమ్మెల్యే జి శ్రీనివాసరెడ్డి గారికి, మన రోడా చైర్మన్ రౌతు ప్రకాష్ గారికి, రోడా వీసీ బాలస్వామి గారికి, శ్రీమతి సుమలత గారికి, సాయి గారికి, నా తోటి కౌన్సిలర్స్కు, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ రోడ్డు డెవలప్ చేయడానికి సహకరించి ఇక్కడ ఉన్న పేద ప్రజలు స్థలాన్ని మాకు మున్సిపాలిటీకి అందించిన వారందరికీ పేరు పేరున మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అభివృద్ధికి మూలకారకులు మన ప్రియతమ నేత, మన ఎమ్మెల్యే గారి సలహాలు సూచనలతో ఈ పట్టణాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. అందుకు సహకరించిన మన రోడా చైర్మన్ సూర్య ప్రకాష్ గారికి, అలాగే వీసీ బాలస్వామి గారికి, నా తరఫున, మా కౌన్సిలర్ అందరి తరఫున, నిర్దోలు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నిర్దోలు నేనైతే ఇది పట్టణంగా దీని అత్యద్భుతంగా నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారితో అంటున్నాను. ఒక్క 5 నిమిషాలు ఆగుదామంటే లేదు చాలా మందికి ఇందాక ఈవినింగ్ వచ్చి ఉంటారు, అందరూ ఇబ్బంది పడతారని చెప్తే, లేదంటే ఆ లైటింగ్ అన్నీ కూడా అవ్వాలి, అయితేనే దీని యొక్క అసలు నిడదవోలు పట్టణం అంటే ఏంటనేది ఒకసారి చూడగలుగుతాం జమ్మని చెప్పి. మరి ఇవాళ తండ్రి గారు ఆయన ఎంతో ప్రజాప్రతినిధిగా ఉంటూ రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఉన్న జిఎస్ రావు గారు కుమారుడిగా ఇవాళ శ్రీనివాస నాయుడు గారి పట్టణానికి ఎమ్మెల్యే అవ్వడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే రాజకీయాల్లో భూపతి ఆదినారాయణ గారు మరి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మరి చూస్తే పట్టణం యొక్క స్వరూపాలే మార్చారు. ప్రత్యేకించి వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరిని కూడా అభినందించారు. ఇంచేతంటే ఇది ఒక టీం వర్క్గా జరుగుద్ది. ఇలాంటి టీం వర్క్కి మీరందరూ కూడా సహకరించినటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఇంచేతంటే ఎవరొకరు వస్తారు, ఏదో చెప్తారు, అది అలా చేయకూడదు. ఒకప్పుడు చూస్తే అసలు ఈ సెంటర్ చాలా నేరోగా ఉండేది, ఇంత పెద్ద సెంటర్ ఎలాగైందనంటే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. వీళ్ళందరూ సహకారంతోనే నేను దీన్ని చాలా చక్కగా అభివృద్ధి చేయగలిగానండి. వాళ్ళందరూ కూడా సహకరించారు కాబట్టి నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నానని. మరి అటువంటి ఈ సెంటర్ని మరి కొద్ది క్షణాల్లో మనం అత్యద్భుతంగా చూడబోతున్నాం. మనం ఈ ఐమాస్ లైట్లు కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడాను. ప్రత్యేకించి ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలోనే ఇక్కడ కోట సత్యమ్మ వారు ఒక గొప్ప గ్రామదేవత. రాష్ట్రంలో అందరూ కూడా ఏంటంటే నిడదవోలు పట్టణం అంటే కోట సత్యమ్మ వారి గుడికి వెళ్ళేటువంటి రోజులు వచ్చినప్పుడు చాలా నేరంగా ఉండేది. వెళ్ళడానికి మీకు అరగంట 30 గంట పట్టేది. అలాంటిది ఒక్కసారి చూస్తే దీని స్వరూపమే మారిపోయింది. మారిపోవడానికి మరి మంచి ఉత్తమమైనటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే ప్రజలు సుఖపడతారు. ఇవాళ నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, శ్రీనివాస నాయుడు గారు లాంటి ప్రజాప్రతినిధి రావడం ఈ నిడదవోలు నియోజకవర్గానికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. ఇంచేతంటే మంచి ప్రజాప్రతినిధులు ఉంటే ఆలోచన. నేను అన్నాను ఇక్కడ చాలామంది ఉండేవారు కదండి అని అంటే, లేదంటే వాళ్ళందరినీ కన్విన్స్ చేశాను. కన్విన్స్ చేసి వాళ్ళందరికీ జగనన్న కాలనీలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, కన్విన్స్ చేసిన ఇంచేతని సెంటర్ నుంచి కదపడం అంటే చిన్న విషయం కాదు. అది అంకిత భావంతో వాళ్ళకి న్యాయం చేశారు. ఇక్కడ వచ్చినటువంటి ఒక్కసారి చూస్తే ఇది పట్టణ స్వరూపమే. నేను వచ్చినప్పుడు చూశాను, బ్రిడ్జి దిగినప్పుడు కోట సత్యం అమ్మవారికి వెళ్ళాలంటే కనీసం గంట పట్టేది. నేరో స్ట్రీటు, రోడ్డు బాగోదు. అలాంటిది ఒక్కసారి స్వరూపమే మారిపోయింది. అటువంటి స్వరూపం మారడంలో ఎమ్మెల్యే గారికి చేసిన కృషిని నిండు మనసులో అభినందిస్తూ ఆ కోట సత్యమ్మ అమ్మవారు ఆయనకి మరలా రాబోయేటువంటి రోజుల్లో ఆయన మరలా ఘన విజయం అత్యధిక మెజార్టీతో ఈ నిడదవోలు పట్టణం నుంచి ఆయన ఆశీర్వదించాలి. నేను చెప్పాను కదా, ఇవాళ ప్రజాప్రతినిధుల్లో నేను చూసిన ప్రజాప్రతినిధులు గతంలో నేను 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా చేశాను. అప్పుడు ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉండేవారు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా నేరంగా ఉండేది. ఇవాళ అత్యద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగిందంటే ఎమ్మెల్యే గారు, అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు, ఇవాళ మన మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఆయన ఎప్పుడు రాజమండ్రి వచ్చినా మాకు రుడా నుంచి మాకు ఇంకా డెవలప్మెంట్కి ఏం కావాలి, ఈ గణపతి సెంటర్లో ఇంకా ఏమేమి కావాలి పాపం ఆయన ఎప్పుడు నిరంతరం
ప్రతి దాని గురించి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. అటువంటి మరి ఎమ్మెల్యే గారు, ఈ చైర్మన్ గారు, ప్రత్యేకించి కౌన్సిలర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ దేశంలోనే అత్యధిక మహిళా కౌన్సిలర్లు కలిగినటువంటి మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది నిడదవోలు. నిజంగా ఇక్కడ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాలి. ఇంచేతంటే గడప దాటి రానటువంటి మహిళలందరినీ కూడా అత్యధికంగా ఎంతమంది అంటే 17-18 మంది చెప్తున్నారు. మరి 18 కోఆప్షన్తో 18 కోఆప్షన్తో టోటల్ ఫిగర్ 9. అంటే మీరు చాలా భగవంతుడు మీకు మంచి ఆలోచన. ఇప్పుడే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు, మా రిజర్వేషన్ 50 ఉందని మహిళకి నేను 65 చేశానని. హ్యాట్సాప్. మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టి ఏం చేస్తారంటే మనం చూస్తున్నాం పురుషుల కన్నా ఇవాళ దేశంలో ఏదైనా అభివృద్ధి సాధించాలని అంటే, ఇల్లు బాగుండాలంటే, ఇంటి వాకిల నుంచి మరి వాళ్ళ ఊరు బాగుండాలంటే మహిళలు ఉండాలి. అటువంటి మహిళలు అందరూ చూస్తే ఎంత కళగా ఉందనంటే వేదిక చాలా ఆనందంగా ఉంది. అన్నిటికన్నా మరో ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ మా రుడా వైస్ చైర్మన్. ఇప్పుడు మేము ఏదైనా ప్రపోజల్ పెడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళి అమలు జరిపి దాన్ని మినిట్స్ రూపంలో తీసుకొచ్చేది ఎవరనంటే వైస్ చైర్మన్. ఆ వైస్ చైర్మన్ గారు ఈ ఊరు మున్సిపాలిటీకి కమిషనర్గా పనిచేశారు ఆయన. అది మరింత గొప్ప విషయం. ఆయన ఊర్లోకి రాగానే ఊరు గురించి అన్నీ చెప్తుంటుంటే ఎలాగండి అని అంటే, లేదండి నేను మొట్టమొదటి ఇక్కడ, అది కూడా నేను జిఎస్ రావు గారి టైంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉత్తములైన ప్రజాప్రతినిధులు అయినటువంటి శ్రీనివాస నాయుడు గారు, భూపతి ఆదినారాయణ గారు, అలాగే అధికారులు, కౌన్సిలర్లు మీ అందరి సహకారంతో ఇది ఒక మహాపట్నంగా వెలుగొందాలని చెప్పి నిండు మనసు ఆశీర్వదిస్తూ, అలాగే మరి గణపతి సెంటర్ని ఏ విధంగా డెవలప్ చేస్తామని ప్రజలందరూ అడుగుతూ ఉండేవారు నన్ను. నేను చక్కగా అందరికీ కూడా మరి చూసిన తర్వాత వారందరికీ బాగుండేటట్టు, వారందరికీ చాలా చక్కగా చేసామనేటట్టు మీకు తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ లైట్స్, అదేవిధంగా ఫౌంటైను, మన రుడా పార్కు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఓపెన్ చేసేదానికి ఈరోజు మనకి రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ గారు ఇక్కడ రావడం మాకు ఎంతో సంతోషం. ఆయనకి మాకు పరిచయం దాదాపు 30 సంవత్సరాలు అమ్మ, 30 సంవత్సరాల పైగా పరిచయం. అంతా నాన్నగారితో కలిసి పనిచేశారు. రౌతు సూర్యప్రకాష్ గారు, మన ఎంపీ ఆ రోజుల్లో అరుణ్ కుమార్ గారు, నాన్నగారు జిఎస్ రావు గారు అందరూ కలిసి పనిచేసేవారు. ఆయనకి డెవలప్మెంట్ ఏంటో డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, మరి ఏ విధంగా చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అని పూర్తి అవగాహనతో, అనుభవంతో ఉన్న వ్యక్తికి ఈరోజు జగన్ గారు మరి రుడా చైర్మన్గా ఇవ్వటం మాకు ఎంతో సంతోషం. మరి ఆయనకి నేనంటే కూడా చాలా ఇష్టం కనుక నాకు కూడా ఇంకా ఎక్కువ డబ్బులు శాంక్షన్ చేయమని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనకి మరి చైర్మన్ గారు భూపతి ఆదినారాయణ గారు, ఆయన ఎంతో డెడికేషన్తో, నేను ఎన్ని ప్లానింగ్లు ఇచ్చేవాడిని, గణపతి సెంటర్ రాగానే నేను ఏం చేయాలనుకున్నాను, మన టౌన్ డెవలప్ అవ్వాలంటే మనం దిగాక వాట్సాప్ వరకు వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్, అలాగే పంగిడి వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్, మళ్ళీ అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్, ముఖ్యంగా 3 మెయిన్ రోడ్స్ ఉన్నాయి. ఈ 3 మెయిన్ రోడ్స్ కూడా డబుల్ రోడ్స్ చేయాలి. ఈ 3 మెయిన్ రోడ్స్ కూడా అక్కడే మనం సిమెంట్ రోడ్లు చేయాలి. అదేవిధంగా చక్కటి సెంటర్లు అన్నీ డెవలప్ చేయాలి, చక్కటి లైటింగ్ పెట్టాలి. మనం చక్కగా డెవలప్ చేస్తే ఈ టౌన్కి, ఒక గ్రామం నుండి ఒక టౌన్ రూపురేఖలు దిద్దుకుంటాయి, చక్కగా బాగుంటుంది, మోడల్ టౌన్గా చేయడానికి వీలు పడుతుందన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు, ఇక్కడ మరి మీకు తెలుసు ఇక్కడ గణపతి సెంటర్లో దాదాపుగా 28 మంది ఫ్యామిలీస్ ఉండేవారు. అదేవిధంగా కొన్ని షాపులు కూడా ఉండే, వారందరితో మాట్లాడుతూ మొదలుపెట్టాము. ఆ మాట్లాడటం ఏదో ఈరోజు కాదు, అది 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాం. వారి అందరికీ చెప్పి, కొంతమంది ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళకి 10 ఇళ్ళు కూడా కట్టించడం జరిగింది. ఇల్లు కట్టించి ఇచ్చేసాం వాళ్ళకి. జగనన్న కాలనీలో ఇల్లు కట్టించి ఇచ్చేసాం ఇచ్చేసాకే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళమన్నాం. అదేవిధంగా ఇంకొక 30 మందికి మరి వాళ్ళు ఇక్కడ రెంట్కు ఉండేవాళ్ళు, ఎప్పటి నుంచో రెంట్కుంటున్నారు షాపులు, వాళ్ళకి కూడా మేము చెప్పాం. వారికి కూడా, వారందరికీ కూడా మరి జగనన్న కాలనీలో మేము ఇవ్వటం జరుగుతుందని చెప్పాం. దాని మీద మరి మన చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ కూడా మాట్లాడి వారందరినీ ఒప్పించి చక్కగా జగనన్న కాలనీలో వాళ్ళకి ఇవ్వటం జరిగిందన్నమాట. వారందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారు ఎటువంటి మనకి సహకారంగా మనకి సహాయం చేసి వారి సెంటర్ డెవలప్ చేస్తున్నారు కనుక మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతామని ఒప్పుకొని వారి ఇల్లందుకు ముఖ్యంగా వారికి థ్యాంక్స్ చెప్తూ, మరి అదేవిధంగా ఇందులో రుడా ఇంజనీర్సు, మన మున్సిపల్ ఇంజనీర్సు మరి ఇక్కడ చేసేటప్పుడు కూడా వాటర్ పైప్ లైన్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయన్నమాట. ఎందుకంటే పాత పైప్ లైన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ గ్రౌండ్ తయారు చేసేటప్పుడు ఆ పాత పైప్ లైన్స్ అన్నీ కూడా
మరి పాడవటం, మళ్ళీ అవన్నీ కొత్త పైప్ లైన్ వేయటం, కొంత డిస్టర్బెన్స్ వచ్చినా చక్కగా ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు ఈ టౌన్ని, నిడదవోలు టౌన్ని నిజంగా కూడా ఒక మోడల్ టౌన్గా చేయాలన్నది నా ఉద్దేశం. మోడల్ టౌన్ అంటే ఏంటమ్మా, ఏదో 4 లైట్లు పెట్టేసి 4 ఒక డివైడర్లు కట్టేసి చక్కటి ఫ్లైఓవర్స్ ఉండాలి, బ్రిడ్జ్లు ఉండాలి, మంచినీళ్ళు సరఫరా ఉండాలి, వారికి హాస్పిటల్స్ ఉండాలి, కాలేజెస్ ఉండాలి, చక్కటి స్కూల్స్ ఉండాలి. ఇవన్నీ సదుపాయాలు కల్పించినప్పుడే వారికి ఎంటర్టైన్మెంట్ కోసం పార్కులు ఉండాలి, వారికి చక్కగా ఏదైనా బయటికి వెళ్ళి తినాలంటే వారికి ఒక ఫుడ్ కార్నర్, ఫుడ్ ప్లాజా లాంటిది ఒకటి ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో మనం టౌన్ డెవలప్ చేసినట్టు అవుతుంది తప్ప నేనేదో ఒక చిన్న పార్క్ పెట్టేసి 4 లైట్లు పెడితే అయిపోదమ్మా. నాకు తెలుసు అది. నేను ఎన్నో దేశాలు తిరిగాను, నేను అమెరికాలో చదువుకున్నాను. మా నాన్నగారు జిఎస్ రావు గారు ఇక్కడ ఉండేటప్పుడు ఎలా ఉండేదో మాకు తెలుసు. ఇవన్నీ ఇంకా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన పట్టణంలో దాదాపుగా 370 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి చేస్తున్నానమ్మా. ఇది నిజంగా కూడా చాలా పెద్ద డబ్బు. ఎందుకంటే మన చిన్న టౌన్, ఈ టౌను జనాభా ఎంతో తెలుసా? హోల్డ్ చేసి ఈ జనాభా ఎంతో తెలుసమ్మా? తెలుసా ఎవరికన్నా? 50,000 అమ్మా. చాలా చిన్న పట్టణం, 50,000. చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కలుపుకున్నా దాదాపు 75,000 రూపాయలు, 75,000 మనకి జనాభా. కానీ మీరు అదే మా రౌతు సూర్యప్రకాష్ గారిది రాజమండ్రితో పోల్చుకుంటే వాళ్ళకి కనీసం 5-6 లక్షల మంది ఉంటారు, 5 లక్షల పైన ఉంటారు. ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అక్కడ ఏదో చూసేసి వస్తారు, చూసేసి వచ్చి అదేంటంటే రాజమండ్రిలో అక్కడ ఉంది కదా, నిడదవోలులో లేదంటారు. సరేలే బాబు, నేను నిడదవోలులో కూడా పెట్టిచ్చేస్తానని చెప్తున్నాను అమ్మా. అలాగే అన్నీ స్టార్ట్ చేశాను. రాజమండ్రిలో ఏమేమి ఉన్నాయో మేము రౌతు సూర్యప్రకాశం కోరుతున్నాం, ఇక్కడ కూడా పెట్టించేయండి అన్న. ఎందుకంటే ఈరోజు అదే దిశలో నేను పనిచేస్తూ ఉన్నానమ్మా. మొత్తం నిడదవోలు నియోజకవర్గంలో 1,450 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు మనం ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు. ఈ 5 సంవత్సరాల్లో అదేవిధంగా 670 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చదువుతాం మన నిడదవోలు నియోజకవర్గంలో. మరి ఇది ఓపెన్ చేస్తే ఇది ఒక చిన్న ప్యాంప్లెట్ లాగా తయారు చేశానమ్మా. చిన్నది కాదు, పెద్ద ప్యాంప్లెట్ తయారు చేశానమ్మా. ఈ ప్యాంప్లెట్లో మీరు చూస్తే ఇక్కడ అన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ ఇచ్చానమ్మా. ఏమేమి వచ్చాయి? అమ్మఒడి, చేయూత, వైఎస్ఆర్ విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, డోక్రా రుణమాఫీ, డోక్రా 0 వడ్డీ, అదేవిధంగా వాహన మిత్ర, అన్ని పథకాలు ఇచ్చాము. ఇక్కడమ్మా నేను అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా వరకు మనకి కొన్ని పూర్తయ్యాయి, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని జస్ట్ స్టార్ట్ చేస్తూ ఉన్నామమ్మా, శంకుస్థాపన. ఇవన్నీ కూడా ముందే జరుగుండేవి, కానీ మన కోవిడ్ రావటం వల్ల కొంత లేట్ అయింది. ఈరోజు ఈ ప్యాంప్లెట్ మీ అందరి సమక్షంలో నేను రిలీజ్ చేస్తానమ్మా. ఇది రేపటి నుంచి మా కౌన్సిలర్స్ అందరూ కూడా, మా 28 మంది 27 మంది, అదేవిధంగా ఒక ఇన్ఛార్జ్, ఆల్ కౌన్సిలర్స్ ఇది పట్టుకుని వచ్చి ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఇబ్బందులు పడినా 3 సంవత్సరాల్లో మనం ఏమి సాధించామన్నది, స్కూల్స్ బాగు చేసాం, హాస్పిటల్స్ 30 పడకల బెడ్ని 100 పడకల బెడ్ చేస్తూ ఉన్నాం, 200 కోట్లతో ఆరోపీ కడతా ఉన్నాం, అనేక రోడ్లు చేసాం, రోడ్లు తయారు చేసాం, డ్రైన్లు కట్టడం జరిగింది, ఎస్టీపీ సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళే డ్రైనేజ్ అంతా కూడా ఎర్రకాలుకి వెళ్ళడానికి మరి మాల్కోటి చెరువులో దాన్ని ట్రీట్మెంట్ చేసి, శుద్ధి చేసి, క్లీన్ చేసి మనం పంపించడానికి, ఎర్రకాలు పంపించడానికి ఎంత భారీ వర్షం వచ్చినా నీళ్ళు ఆకుండా మీరు ఇక్కడంతా చేయడం జరుగుతూ ఉంది. మొన్న మనకి అక్టోబర్ నెలలో భారీ వర్షం వచ్చినప్పుడు కేవలం 3-4 వీధులు తప్ప మిగతా చోట్లంతా కూడా కేవలం ఒక అరగంటలో నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి, మొత్తం ఖాళీ అయిపోయి, నీళ్ళు ఒక చుక్క లేకుండా. అదేవిధంగా పెద్ద ఎత్తున మన ఆర్టీసీ డిపో 6 కోట్లు శాంక్షన్ చేశారు మన జగన్ గారు వచ్చినప్పుడు. హాస్పిటల్కి 20 కోట్లు ఇచ్చారమ్మా. ఈ ప్రాజెక్ట్కి 200 కోట్లు ఇచ్చారు. చిన్న కాశీ రేవుకి మనకు 6 కోట్లు ఇచ్చారు. అది రేపెల్లుండా శంకుస్థాపన చేస్తున్నారు. ఆరోపి పని చూశారు కదమ్మా. శంకుస్థాపన చేసిన రోజు నుండి ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతూ ఉందో, అదేవిధంగా హాస్పిటల్ శంకుస్థాపన చేసిన రోజు నుంచి ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతూ ఉందో, 100 పడకల బెడ్ హాస్పిటల్కి నేను పెంచుతా ఉన్నానమ్మా. ఒక్కసారి హాస్పిటల్ వచ్చాక మనకి ఏ ఎమర్జెన్సీ ఉన్నా రాజమండ్రి వెళ్ళే టైం లేకపోయినా ఇక్కడ ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో జరిగేటట్టు చేయటం జరుగుతూ ఉంది. నా దగ్గరికి వచ్చి పేషెంట్స్ చెప్తా ఉంటారు అప్పుడప్పుడు, అమ్మా ఏది ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చేస్తున్నారని. అలాంటప్పుడు నిజంగా ఎంతో సంతోషపడతా ఉంటాను. తప్పకుండా ఇవన్నీ కూడా మీకు ప్యాంప్లెట్లో పెట్టి ఇవన్నీ కూడా
మీదందరి దగ్గరికి కౌన్సిలర్స్ ప్రతి ఇంటికి వచ్చి అన్నీ కూడా వివరంగా ఈరోజు టౌన్లో మనం ఏం చేసి కంప్లీట్ అయినాయి, ఏ పనులు జరుగుతూ ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఏ పనులు చేయబోతున్నాం అని కూడా ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారమ్మా. ఇది డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా రుడా సహాయంతో రివర్ ఫ్రంట్ అమ్మా వాటర్ పార్క్ అందరికి ఇచ్చేది. ఇది మీ అందరి సమక్షంలో రిలీజ్ చేస్తాను. ముందు కాపీ ఫస్ట్ కాపీ మా రుడా చైర్మన్ గారికి ఇవ్వటం జరుగుతూ ఉందమ్మా. రుడా చైర్మన్ గారికి మా రెండో కాపీ మన మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఆల్ కౌన్సిలర్స్ తీసుకోండి అమ్మా. రేపటి నుంచి మీకు ఇదే పని మీద ఉంటారు కనుక. ఇదే విధంగా రివర్ ఫ్రంట్ పార్క్ అంటే చిన్న కాశీ రేవు నుండి మన రైల్వే ట్రాక్ గేట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కూడా కాలవంట కూడా పార్క్ డెవలప్ చేస్తున్నాం. ఇబ్బందులు మట్టి ధూళి లేకుండా మనం పాటి మీద కొద్ది ముందుకు వెళ్ళగానే ప్లేస్లో ఈట్ స్ట్రీట్ అని ఫుడ్ ప్లాజా పెడుతున్నామమ్మా. ఇదే ఈట్ స్ట్రీట్ విజయవాడలో రాజమండ్రిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఫస్ట్ ఎప్పుడో పెట్టారు 5-10 సంవత్సరాల క్రితం. అదే మోడల్లో మొత్తం ఫుడ్ ప్లాజా అంతా తయారు చేస్తున్నాం అక్కడ. ఆ ఫుడ్ ప్లాజా, రివర్ ఫ్రంట్ పార్క్, మరి ఇలాగే ఈరోజు గణపతి సెంటర్, ఇవన్నీ కూడా సహాయంతో కూడా ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ఏదైతే వాటర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఉందో, మనకి హాస్పిటల్ ప్రాజెక్ట్ ఉందో, ఆర్ఓబి ప్రాజెక్ట్ ఉందో, చిన్న కాశీ ప్రాజెక్ట్ ఉందో, ఇవన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. కొంతమంది అంటూ ఉన్నారు ఈ మధ్యన ఎలక్షన్ వస్తుంది కనుక నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నారమ్మా. ఎలక్షన్ వస్తే చేయలేదమ్మా. దీనికి ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తే పనులు ఇప్పుడు అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల లేట్ అయింది. ఇది మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చెప్పలేదమ్మా ఇది ఖాళీ చేయమని. 2 సంవత్సరాల క్రితం చెప్పి వాళ్ళందరికీ ఇల్లు కట్టించాక వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యాక అప్పుడు ఇక్కడ తీసేసామమ్మా. ఎవరికి అన్యాయం చేయకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ 2 సంవత్సరాలు నేను ముట్టుకోలేదు. అదేవిధంగా ఆరోగ్య 200 కోట్ల రూపాయలు ఇదిగో ఇలా ఇచ్చేయమని ఎవరమ్మా? జగన్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పెద్ద ఎత్తున డబ్బు తీసుకొచ్చి నాకు 200 కేటాయించి ఈరోజు పెద్ద ఎత్తున ఆరోగ్యం పెడతా ఉన్నాము. హాస్పిటల్లో 30 పడకలు 100 పడకలు చేస్తూ ఉన్నాం. చిన్న కాశీలో 6 కోట్లతో కడతా ఉన్నాం. ఏదైతే మనకి బస్ డిపో ఉందో ప్లాన్స్ అన్ని రెడీ అయిపోయినాయి, మా డిజైన్స్ రెడీ అయినాయి. 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఆ 6 కోట్ల రూపాయల శాంక్షన్ అమౌంట్తో కూడా చక్కగా మనం జగన్ గారు ఇచ్చిన హామీ ప్రకారం అది ఆర్టీసీ డిపో కూడా అందులో కూడా నేను ఏసీ వెయిటింగ్ హాల్స్ అన్ని పెట్టిస్తున్నానమ్మా. చక్కగా ఎవరైనా సమ్మర్లో ఎండాకాలం వెయిట్ చేయాలన్నా బస్ కోసం ఏసీ హాల్ కట్టిస్తున్నాను, వాష్రూమ్స్ కట్టిస్తున్నాను. మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూస్తూ ఉంటారు మీరు. చిన్నపిల్లలకి డెలివరీ టైంలో ఉన్న డెలివరీ రూమ్స్ అన్నీ కూడా మొత్తం ఆపరేషన్ థియేటర్, డెలివరీ రూమ్స్, వెయిటింగ్ రూమ్స్ అన్నీ కూడా ఏసీ చేయించాను. ఇప్పుడు అన్నీ కూడా ఏసీ రూమ్స్ ఉన్నాయి మా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఈ విధంగా పేద ప్రజలైనా బడుగు వర్గాలైనా ఎవరైనా సరే వారికి డబ్బున్న వారికి ఏదైతే వారికి వసతులు కల్పిస్తున్నారో అవన్నీ మన టౌన్లో కల్పించాలని ఈ కార్యక్రమం చేసామమ్మా. ఈ కార్యక్రమానికి మీరందరూ సిద్ధం కదమ్మా? సిద్ధమా? ఇదిగో మా వెనకాల అదే ఉందమ్మా, మా ఫ్యామిలీ వెనకాల సిద్ధం. ఇవన్నీ చేస్తూ ఇదంతా జగన్ గారి నాయకత్వంలో మాకు ఈ అవకాశం ఇచ్చారు కనుక మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. నిజంగా ఈరోజు ఇదే డయాస్ మీద నాన్నగారు జిఎస్ రావు గారు ఉండుంటే ఎంతో హ్యాపీగా ఉండేవారు. కానీ అలా మరి దురదృష్టవశాత్తు ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకు మీ అందరికీ తెలిసిన విషయం, సంవత్సరం పాటు ఆయనకు బాగోలేదు. ఆయన హాస్పిటల్లోనే హైదరాబాద్ ఏజీలో అప్పటి నుంచి ఉన్నారు. మా అమ్మాయి పెళ్ళికి కూడా ఇక్కడ నిడదవోలుకి రాలేకపోయారు ఆయన. మరి ఆయన ఉండుంటే ఇంకేం సంతోషించేవారు. తప్పకుండా ఆయన గుర్తేసుకుంటూ మరి మా మిసెస్ సుమలత గారు కూడా వచ్చారు. అదేవిధంగా మా అబ్బాయి వరుణ్ సాయి మా 3వ తరం కూడా పరిచయం చేసేస్తున్నాను. భయపడద్దప్పుడే కానీ మా వాడు కూడా ఇంట్రెస్ట్గా తిరుగుతున్నాడు. చదువుకున్నాడు అమ్మ అమెరికాలో. మరి ఎలక్షన్స్ వచ్చాయి కదా అని నాకు కొద్దిగా 1-2 మంత్స్ ఈ 2 నెలలు సహాయం చేయడానికి వచ్చాడు. తప్పకుండా అన్నీ చూస్తున్నాడు, అన్నీ కూడా నేర్చుకుంటున్నాడు. మరి ఇక ముందు మరి అతని డెసిషన్ అమ్మ ఇక్కడ రావాలా లేదా అన్నది అతని ఇష్టం. మరి ఈరోజు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇస్తే, ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఒక అవకాశం నాకు ఇస్తే తప్పకుండా ఇందులో మీకు రాసిని చెప్పిని ఇవన్నీ కూడా పూర్తి చేసి నెంబర్ 1 ఈ రోజుకే మన హాస్పిటల్లో అమ్మ పశ్చిమ గోదావరిలో 8 సిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. ఇదే 30 పడకలు. మనది ఏ స్థానం అమ్మ? నెంబర్ 1 స్థానం మన. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాంట్లో కట్టిన రేషియో అంటే ఎన్ని ఇచ్చిన స్థానాల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎన్ని ఇల్లు కట్టారు అన్న రేషియోలో మన పశ్చిమ గోదావరిలో మన నియోజకవర్గం
నెంబర్ 1 స్థానం అమ్మ. ఈ విధంగా మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా నెంబర్ 1 స్థానానికి వెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని, టౌన్ని నెంబర్ 1 స్థానంలో పెడతానమ్మా. మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరి జగన్ గారిని నన్ను గెలిపించమని మరొకసారి కోరుకుంటూ మరి లైట్స్ రెడీ అయ్యని చెప్తున్నారు. మరి ఇంక టైం వేస్ట్ చేయకుండా నేను లైట్స్ ఆన్ చేద్దామమ్మా. ఏది చిరుధాన్యాలతో చిత్రాలు గీస్తాడు ఆయన. సో మన చైర్మన్ గారు ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకుని ఎమ్మెల్యే గారి చిత్రపటాన్ని, అతని పేరు మోకా విజయ్ కుమార్, ప్రపంచ ప్రఖ్యాత చిరుధాన్యాల చిత్రాలు వేస్తాడు ఆయన. ఇది నాకు నిజంగా సర్ప్రైజ్ అమ్మా. ఎంత పెద్ద గిఫ్ట్ నాకు ఇవ్వడం ఈరోజు. నేను ఎప్పుడు మైక్తోనే ఉంటాను. నా ఫోటో నేను మైక్ పట్టుకునే ఉంటాను అనుకుంటా, మాట్లాడుతూనే ఉంటాను అనుకుంటా. నేను ఏ ఫోటో వచ్చినా నాకు మైక్తోనే ఉంటానమ్మా. నేనేది ఇక్కడ మ్యూజిక్ పెట్టాను, నిజంగా మ్యూజిక్ ఇచ్చాను. సార్, ఈ కల్ప సెంటర్లో ఉన్న వ్యాపారస్తులు చిన్న సిరిసత్వ వేదికలను చేయడం. ఒక్క నిమిషం నిల్చోండి సార్. రాజన్న పైకి